హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌జీఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీగా 3D ఫ్లవర్ డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. 3D ఫ్లవర్ డిజైన్ మేకింగ్ కోసం 2 కట్ బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్‌ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్‌నే తీసుకున్నానండి. థ్రెడ్ వ్రాపింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్రెడ్ వ్రాపింగ్ కూడా వీడియోలో యాడ్ చేస్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతుందనేసి నేను ఆల్రెడీ థ్రెడ్స్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్‌ని తీసుకున్నాను. మీరు ఏ కలర్ బ్యాంగిల్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్‌లో థ్రెడ్‌ని అయితే వ్రాప్ చేసుకోండి. మనం ఈరోజు పర్పుల్ కలర్ బ్యాంగిల్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాం కనుక నేను పర్పుల్ కలర్ థ్రెడ్‌ని అయితే వ్రాప్ చేశాను. సో బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడానికి డిజైన్ ప్రిపరేషన్కి మనకి ఏ కుందన్స్ యూస్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఐ షేప్ కుందన్స్ 6K ఐ షేప్ కుందన్ గోల్డ్, 6K ఐ షేప్ కుందన్స్ పర్పుల్, వైట్ కలర్ జర్కన్ స్టోన్స్, సిరామిక్ గోల్డ్ 3mm రౌండ్, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ, థ్రెడ్ వ్రాప్ చేసిన 2 బ్యాంగిల్స్. సిరామిక్ గోల్డ్ 3mm నేను తీసుకున్నానండి. మీరు వైట్ కలర్ తీసుకోవచ్చు, పర్పుల్ కలర్ తీసుకోవచ్చు, గోల్డ్ కలర్లో కూడా తీసుకోవచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితోని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం డిజైన్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ని తీసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేయండి. తక్కువ క్వాలిటీ ఉన్నవి యూజ్ చేస్తే కుందన్స్ ఊడిపోతాయండి త్వరగా. సో ఫ్యాబ్రిక్ గ్లూ కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేయండి. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని మనం బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా 2 ఐ షేప్ కుందన్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా స్టిక్ చేసుకోవాలి నిలువుగా. తర్వాత అడ్డంగా ఒక 2 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తము కూడా ఇదే ప్యాటర్న్లో గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్కి కూడా చిన్న గ్యాప్ ఉంచి నెక్స్ట్ ఫ్లవర్ని అయితే స్టిక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగా గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్తో బ్యాంగిల్ మొత్తము కూడా బేస్ అనేది ఇలాగే స్టిక్ చేసుకోండి. మనం బ్యాంగిల్కి డిజైన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు థ్రెడ్ వ్రాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్రెడ్ నీట్గా వ్రాప్ చేసుకుంటేనే డిజైన్ అనేది మంచిగా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. కింద థ్రెడ్ అనేది నీట్గా వ్రాప్ చేసుకోకపోతే కుందన్స్ అనేవి నీట్గా లేకుండా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అలాగే త్వరగా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ముందు థ్రెడ్ వ్రాప్ చేసుకోవడం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళకి నేను అనట్లేదండి. రానివారు నీట్గా థ్రెడ్ వ్రాప్ చేసుకున్న తర్వాత ఈజీగా ఇలాగా కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోండి. మీకు థ్రెడ్ వ్రాప్ చేసుకునే అంత టైం లేకపోతే ఆల్రెడీ బయట వ్రాపిడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అంటే 7981039516 అనే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు.
బ్యాంగిల్కి సెంటర్లో నీట్గా బ్యాంగిల్కి మిడిల్ పాయింట్లో చూసుకుంటూ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తంకి కూడా గోల్డ్ కలర్ బేస్ కుందన్స్ని స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేద్దాము. ఈ విధంగా 3D ఫ్లవర్ డిజైన్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు B7000 గ్లూని యూస్ చేస్తే ఈ డిజైన్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి. కుందన్స్ అనేవి త్వరగా మాకు ఊడిపోతున్నాయి అనే కంప్లైంట్స్ అయితే రాకుండా ఉంటాయండి. నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్, కుందన్స్ ఊడిపోతున్నాయి ఏం చేయాలి సిస్టర్ అని. సో 3D ఫ్లవర్ డిజైన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం B7000 గ్లూ యూస్ చేస్తే బాగుంటుంది అనేది నా సజెషను. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేయొచ్చు, బట్ అదైతే ఎక్కువ స్టిక్కీనెస్ ఉండదు. అది ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి థ్రెడ్స్ మీద మనం స్టిక్ చేసుకునేటప్పుడు ఎక్కువగా యూస్ చేసి, ఇలా 3D డిజైన్స్ చేసేటప్పుడు B7000 గ్లూని యూస్ చేస్తే బాగుంటుంది. సో మనం ఫస్ట్ గోల్డ్ కలర్ బేస్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాం కదా, వాటిపైన పర్పుల్ కలర్ కుందన్స్ B7000 గ్లూని యూస్ చేసి క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గోల్డ్ కలర్ కుందన్స్ని ఇలా ఫ్లవర్ డిజైన్లో స్టిక్ చేసుకున్నాం కదండి. తర్వాత పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసేటప్పుడు గోల్డ్ కలర్ 2 కుందన్స్కి మిడిల్లో పర్పుల్ కలర్ కుందన్ వచ్చేలాగా స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ డిజైన్ నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత పర్పుల్ కలర్ కుందన్స్కి మిడిల్లో జర్కన్ స్టోన్ని కనుక స్టిక్ చేసినట్లయితే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే పర్పుల్ కలర్ జర్కన్ స్టోన్ అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 3mm రౌండ్ పర్పుల్ కలర్లో ఉంటుంది, అది పెట్టినా కూడా బాగుంటుంది. నేనైతే జర్కన్ స్టోన్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో జర్కన్ స్టోన్ని ఫిల్ చేద్దాం. కుందన్స్ని స్టిక్ చేసేటప్పుడు వాటి పొజిషన్ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అవి పక్కకు జరిగిపోకుండా సెంటర్లో ఉంచుకునేలాగా స్టిక్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం ఎలాగోలా స్టిక్ చేసేస్తే డిజైన్ అనేది నీట్గా రాదు. పెటల్స్ కూడా నీట్గా మంచిగా స్ట్రైట్గా కనిపించేలాగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్కి సెంటర్లో జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేస్తున్నాను. జర్కన్ స్టోన్ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు 3mm రౌండ్ సిరామిక్ గోల్డ్ కుందన్స్ని తీసుకొని ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో సైడ్కి ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఈ 3mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఈ ప్లేస్లో ఈ కుందన్ పెడితేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్కి ఆ కుందన్ పెడితేనే బాగుంటుంది అని అయితే ఏమీ లేదండి. మనకు నచ్చిన మన దగ్గర ఉన్న కుందన్స్తో మనమైతే డిజైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఎలా చేస్తే ఈజీగా ఉంటుంది అనే ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. పర్పుల్కి సిరామిక్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి డిజైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరే చూడండి ఎలా ఉందో చెప్పండి. ఈ విధంగా గ్యాప్ని అయితే ఫిల్ చేసేసుకున్నాము. సో చూసారు కదా, ఫైనల్గా బ్యాంగిల్ అయితే ఇలా ఉంది. మనం సెకండ్ బ్యాంగిల్ని కూడా ఇదే విధంగా డిజైన్ని ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదండి, మీకు కూడా 3D ఫ్లవర్ డిజైన్ మేకింగ్ చేయడం ఈజీగా అనిపించిందా?
అయితే మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఓన్ డిజైన్స్ని మీరే ప్రిపేర్ చేసుకొని వేర్ చేసుకోండి. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్ 3D ఫ్లవర్ డిజైన్ బ్యాంగిల్స్ సింపుల్ అండ్ సూపర్గా ఉన్నాయి కదా. మీకు నచ్చాయా? అయితే ఇంకా అలానే చూస్తూ ఉన్నారేంటండి? మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ 3D ఫ్లవర్ డిజైన్ మేకింగ్ వీడియో అనేది ఎంతమందికి యూజ్ అయ్యిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి.